సో గుడ్ మార్నింగ్ అందరికీ, ఎట్లున్నారు? నేనైతే మస్తు ఉన్నా, మీ అందరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో ఎలక్ట్రోలైట్స్ వేసుకున్నా. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను చేసేది ఎలక్ట్రోలైట్స్ ఆడడం అనమాట. సో ఈరోజు వీడియో దేని గురించి అంటే, నువ్వు జిమ్కి వెళ్తున్నావు, జిమ్కి వెళ్ళే ముందు ఏం తినాలనే క్లారిటీ నీకు లేకపోతే ఈ వీడియో వస్తే నీకు పిచ్చ క్లారిటీ వచ్చేస్తా అనమాట. సో రెగ్యులర్గా నేను ఈ మధ్యకాలం ఒక ప్రీ వర్కౌట్ మీల్ తింటున్నాను. సో అది తినడం వల్ల నాకు మంచి ఎనర్జీ వస్తుంది, మంచి పంప్ వస్తుంది, అండ్ నెక్స్ట్ లెవెల్ పుష్ వస్తుంది అనమాట. అండ్ ఇది ప్రతి ఒక్కరు తినగలుగుతారు, ఈజీగా తినగలుగుతారు. ఎందుకంటే నువ్వు టక్కున ఏడికమైన దొరికేస్తుంది. అంటే నువ్వు బయట ఉన్నావు, నువ్వు జిమ్కి వెళ్ళాలి, ఒక 20-30 నిమిషాల్లో జిమ్కి వెళ్ళాలి, నువ్వు బయట ఉన్నావు, ఎక్కడైనా టక్కున దొరికేస్తుంది. సో అదేందో చూపిస్తా. అండ్ ఫస్ట్ థింగ్ ఇది కంప్లీట్ చేసేద్దాం, ఎందుకంటే దీన్ని ఇట్లా వదిలేయడం నాకు నచ్చదు. సో లెట్స్ గో. అండ్ అట్లనే పోస్ట్ వర్కౌట్ మీల్లో కూడా ఏం తినాలనేది చూపిస్తా. సో ఇది నా ఎంటీ స్టమక్ బాడీ కండిషన్ అనమాట. బాగానే డెవలప్ అయింది కంపేర్ టు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా. ఎందుకంటే వర్కౌట్ అట్లా చేస్తున్నాం, అండ్ డైట్ కూడా ఆన్ పాయింట్ ఉందంటలేము, కానీ నచ్చింది తింటున్నా. కానీ డైట్లోనే తింటున్నా. క్యాలరీస్ అంటే 99 క్యాలరీస్ అట్లా తింటున్నా. అంటే నచ్చిందంటే ప్రోటీన్ అంటే కంప్లీట్ చేస్తా. కార్బోహైడ్రేట్స్ ఎంత తినాలో నాకు తెలుసు, అది కూడా కంప్లీట్ చేస్తా. ఫ్యాట్స్ ఎంత తినాలో అది కూడా తెలుసు, అది కంప్లీట్ చేస్తా. అంటే లిటరలీ చెప్పాలంటే రెగ్యులర్గా సేమ్ డైట్ అయితే ఫాలో కాను. నా మూడ్ బట్టి, నా మూడ్ స్వింగ్స్ బట్టి నాకు ఏది తినబుద్ధి అయితే అది తింటా. లైక్ నాకు రైస్ తినబుద్ధి అయితే రైస్ తింటా, లేకపోతే రైస్ స్కిప్ చేసేస్తా. లేకపోతే బ్రెడ్, లేకపోతే ఓట్స్, ఇంకా లేకపోతే ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి, ఆల్టర్నేటివ్ బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి. సో అట్లా తింటా అనమాట. సో మీరు కూడా మీ డైట్ని ఇట్లా ఫిక్స్డ్గా ఇదే ఉండాలి అనేది డైలమాలు ఉండొద్దు బేసికల్గా. సో అదనమాట. సో ప్రీ వర్కౌట్ మీరు ఏం చూపిస్తా వచ్చాయి. సో ఇదే అనమాట నా ప్రీ వర్కౌట్ మీల్. 200 grams రైస్ అండ్ చిన్న ఏదో కర్రీ పెట్టినట్టు కర్రీ, కొంచెం మజ్జిగ వేసుకుంటా, కొంచెం మజ్జిగ. సో ఇదే నా ప్రీ వర్కౌట్ మీల్. అంటే చెప్పిన రైస్, మజ్జిగ అండ్ ఇంట్లో ఏదో కర్రీ. ఎక్కువ వేసుకోను అనమాట ఇంట్లో కర్రీ, ఎందుకంటే ఫుల్ ఆయిల్ ఉంటుంది. సో రైస్, ఓన్లీ రైస్ తింటా. అండ్ మీరు ఈ మీల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫైబర్ లేదు, అంటే వెజిటేబుల్స్ ఏం లేవు, అండ్ ప్రోటీన్ కూడా ఏం లేదు, ఫ్యాట్స్ కూడా ఏం లేదు, ఓన్లీ ప్యూర్ కార్బోహైడ్రేట్స్ అనమాట. అంటే మొత్తం ఎనర్జీ ఇచ్చే ఫుడ్ని యాడ్ చేసుకోండి. అంటే రైస్ ది బెస్ట్. ఎందుకు అంటున్నా అంటే, మనం సౌత్ ఇండియాలో ఉంటాం, తెలుగు వాళ్ళం, రైసే ఉత్తిగా ఆకలి అయితే రైస్ తింటాం. సో ఇది తినడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, నీకు జల్దీ డైజెషన్ అయిపోతుంది, జల్దీ ఎనర్జీ వచ్చేస్తుంది, నువ్వు వర్కౌట్ కూడా నెక్స్ట్ లెవెల్ చేయగలుగుతావు, ఇంటెన్స్గా చేయగలుగుతావు, పుష్ కూడా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఆ గ్యారంటీ నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 30 days నుంచి రైస్ తప్ప ఇంకేం తినలే, ఓన్లీ రైస్, కొంచెం మధ్య ఇంట్లో కర్రీ. ఇది తిన్నాక కరెక్ట్ 20 minutes ముందు తింటుండే, వర్కౌట్ గట్టిగా చేస్తుండే. సో చాలా మంది ఏంటి అంటే, లైక్ నేను కూడా ఒకప్పుడు ఫ్యాన్సీగా చూస్తుండే, ఓట్స్ తినాలి, లేకపోతే బ్రెడ్ పీనట్ బటర్ తినాలి, బనానా తినాలి, ఫ్రూట్స్ తినాలి, లైక్ ఫ్యాన్సీ థింగ్స్ ఉండాలి ప్రీ వర్కౌట్లో. సో అప్పుడే మనం మంచిగా చేయగలుగుతాం అనే ఒక డైలమాలు ఉంటుండే. బ్రాడ్ రియాలిటీ ఏంటి అంటే, నీకు ఎనర్జీ వచ్చే ఫుడ్ ఉండాలి. సో ప్రతి ఫుడ్ ఎనర్జీ ఇస్తుంది, కానీ ఎంత జల్దీ డైజెషన్ అయితే అంత క్విక్ ఎనర్జీ ఇస్తుంది. సో రైస్ అనేది మనం ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతాం, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి తింటాం కాబట్టి. సో ప్రాక్టికల్గా చెప్పాలంటే రైస్ ఇస్ ద బెస్ట్ అనమాట. సో రైస్ తినండి. అండ్ నేను ఇది తిని జిమ్కి వెళ్ళిపోతాను అనమాట. ఈరోజు ఏం సెషన్ ఉంది? లెగ్ డే ఉంది. సో ఇవి లిట్ లెగ్స్. సో గుడ్ సెట్. మ్యాక్సిమం లెగ్స్ డే అంటేనే ఫియర్, దీన్ని ఓవర్కమ్ చేయాలి, చేస్తున్నాం. నేను 3 minutes టైమర్ పెట్టుకుంటున్నా. ఓకే,
సో నా బాడీలో వీకెస్ట్ మజిల్ ఏదైనా ఉంది అంటే అది లెగ్సే అనమాట. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ అప్పర్ బాడీ నెక్స్ట్ లెవెల్ ట్రైన్ చేస్తుండే, కానీ లోవర్ బాడీ అనగానే నాకు లైక్ ఏదో ఒక రీజన్ చెప్పి స్కిప్ చేసేస్తుండే. దానివల్ల నా గ్రోత్ అనేది చాలా ఆగిపోయింది అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు లెగ్ వర్కౌట్ చేస్తావో అప్పుడు నీ స్ట్రెంత్ డెవలప్ అవుతుంది, అండ్ నువ్వు లెగ్ వర్కౌట్ చేసే మూమెంట్లో నీ టెస్టోస్టెరాన్ అనేది స్పైక్ అవుతుంది. సో దానివల్ల నువ్వు ప్రాపర్ రెస్ట్ ఇంకా ప్రాపర్ రికవరీ ఇచ్చినావు అనుకో, నీ ఓవరాల్ బాడీ మంచిగా డెవలప్ అవుతుంది అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది తెలుసుకోకుండా నేను చాలా వరకు లెగ్ వర్కౌట్ అనేది స్కిప్ చేసిన, దానివల్ల నా బాడీ గ్రోత్ అనేది తక్కువైంది అనమాట. సో నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటుంది ఏంటి అంటే, నువ్వు అప్పర్ బాడీ కంటే లోవర్ బాడీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఫర్ ఓవరాల్ హెల్త్, ఓవరాల్ స్ట్రెంగ్త్, ఇంకా అన్నిటికీ. సో లోవర్ బాడీ ఎంత మంచిగా ఉంటే అప్పర్ బాడీ అంత మంచిగా డెవలప్ అవుతుంది అండ్ అంత అడ్వాంటేజ్ ఉంటుంది. అదే నువ్వు ఓన్లీ అప్పర్ బాడీ పెట్టుకున్నావు అనుకో, ప్రాపర్ ప్రపోర్షన్ ఉండదు అనమాట. అప్పర్ బాడీ మంచిగా ఉంటుంది, లోవర్ బాడీ డమ్మీ ఉంటుంది. దానివల్ల నువ్వు పోయి అద్దంలో చూసుకున్నా కూడా ఏంద్రా నేను అని అనుకుంటూ సో లిటరల్గా ఏంటంటే వర్కౌట్ అనేది బేసికల్గా షూ వేసుకోమన్నమాట, సాక్స్ వేసుకొని చేస్తాం. సో మన సాక్స్ ఎట్లయినాయి అంటే దెబ్బకి అది చూడు మొత్తం కర్రే పండు లెక్క అయినాయి. అండ్ షూస్ వేసుకోవచ్చు కదా అంటే, షూ వేసుకుంటే ఏంటి అంటే మనం ఇట్లా టోస్ ఇట్లా ఉంటాయి కదా, ఇంప్రాపర్ ఉంటాయి అన్నమాట. సో నువ్వు ఏ వర్కౌట్ చేసినా నీకు యాంకిల్ ఉంది ఈ పార్ట్ వెనక లెగ్ కింద, ఐ మీన్ ఫ్లాట్ దాని మీద ఉంటుంది కదా, దానికి ఎక్కువ లోడ్ పడి అక్కడ పెయిన్ వస్తుంది, నీకు ప్రాపర్ మైండ్ మజిల్ కనెక్షన్ రాదనమాట. అంటే నేను అబ్జర్వ్ చేసింది, వేరే వాళ్ళకి ఎట్లా ఉంటుందో తెలియదు. సో నువ్వు ఫ్లాట్ షూస్ వేసుకోవచ్చు, లైక్ కాన్వర్స్ ఉంటాయి కదా, కాన్వర్స్ కానీ స్నీకర్స్ కానీ ఇట్లా ఫ్లాట్ ఉన్నవి వేసుకోవచ్చు. బట్ లెగ్ వర్కౌట్ అయితే ప్రాపర్ వేయాలని నేను అది కూడా ట్రై చేసిన, నాకు కాన్వర్స్ షూస్ ఉంటాయి కాబట్టి. సో బెస్ట్ బేర్ ఫుట్ లేదంటే ఇట్లా సాక్స్ వేసుకోవచ్చు, బేర్ ఫుట్ అది కూడా ఇట్లా వేసుకొని చేస్తే మైండ్ మజిల్ కనెక్షన్ మంచిగా ఇంప్రూవ్ అయింది. అండ్ పర్ఫెక్ట్ లోడ్ ఎక్కడ పడాలో అక్కడే పడుతుంది, లైక్ క్వాడ్స్ మూమెంట్ చేస్తున్నప్పుడు. సో మీరు ప్రిఫర్ చేస్తే నా బేస్ సజెషన్ నేను అబ్జర్వ్ చేసింది, సాక్స్ వేసుకోండి, బేర్ ఫుట్ అయినా వేయండి. సో ఇది నా లెగ్ కండిషన్ అనమాట కరెంట్లీ గ్రోయింగ్. సో బేసిక్గా నువ్వు లెగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే దీని మీద మంచిగా ఫోకస్ చేయాలి. సో అది ఫోకస్ చేయాలంటే ఏంది మనకి డంబుల్ ఇది ఉంటుంది కదా, సుమో స్క్వాట్స్, ఇది చేసినప్పుడు ఇక్కడ పడుతుంది. అండ్ అబ్డక్టరా ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది నేమ్. సో అది చేస్తున్నప్పుడు కూడా సో ఇది ఎక్కువ టార్గెట్ చేయండి. ఇది ఎంత మంచిగా ఉంటే లెగ్స్ అనేవి అంత పెద్దగా కనపడతాయి. సో అదనమాట. Oh fuck. లిటరలీ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కౌట్స్ ఇష్టం అనమాట. లంజెస్ కొట్టినాక చినిగిపోతుంది. 3 అవుతుంది టైమ్, వర్కౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన పోస్ట్ వర్కౌట్ మీల్ ఏందో చూపిస్తా.
సో ఇది వచ్చేసి మన పోస్ట్ వర్కౌట్ మీల్ అనమాట. సో ఇందులో ఏమేమి వేసినాం అనేది సింపుల్ చెప్తాయినది. ఓట్స్, వే ప్రోటీన్, బనానా అండ్ 2 హోల్ ఎగ్స్, ఒక 60 ml మిల్క్ అనమాట. ప్యాన్ కేక్స్ రెసిపీ. సో ఇదే అనమాట నా పోస్ట్ వర్కౌట్ మీల్ ప్యాన్ కేక్స్. సో బేసికల్గా నీ పోస్ట్ వర్కౌట్ మీల్ ఎట్లా ఉండాలంటే ఆల్ కాంబినేషన్ ఉండాలన్నమాట. అంటే ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి అండ్ అందులో ఫైబర్ కూడా ఉండాలి. సో దట్ మీకు డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. సో ఈ మీల్లో ప్యాన్ కేక్స్లో ఓట్స్ ఉంటాయి, మనకి మంచి ఎనర్జీ ఇస్తుంది అండ్ మెల్లగా డైజెస్ట్ అవుతుంది. వే ప్రోటీన్ ఎగ్స్ ఉండడం వల్ల ప్రోటీన్ ఇంటెక్ కూడా మంచిగా కంప్లీట్ అవుతుంది. అండ్ ఫ్యాట్స్ కోసం 2 హోల్ ఎగ్స్ వేయడం వల్ల అందులో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో అక్కడ నాకు సరిపోతుంది ఓవరాల్ ఫ్యాట్స్ వచ్చేసి. అండ్ ఇంకేమున్నాయి, ఫైబర్ కోసం ఇందులో ఈ మొత్తంలో చూసుకుంటే ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే నేను ప్రోటీన్ ఓట్స్ వేసిన అనమాట. సో వర్కౌట్ అయిపోయినాక నీకు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఎనర్జీ అనమాట. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనం వర్కౌట్ చేసి అలసిపోయి వస్తాం, దాన్ని రీఫిల్ చేయాలంటే కార్బోహైడ్రేట్స్ మంచిగా ఉండాలి. సో ఇది బెస్ట్ అనమాట. సో ఈ వీడియోలో జిమ్కి వెళ్ళే ముందు ఏం తినాలనేది ఒక క్లారిటీ ఇచ్చిన, జిమ్ తర్వాత ఏం తినాలని ఒక క్లారిటీ ఇచ్చిన. సో మీరు ఎగ్జాక్ట్గా ఇది కూడా తినొచ్చు. సో ఈ ప్యాన్ కేక్స్లో అరౌండ్ 50 grams ఆఫ్ ప్రోటీన్ అయితే ఆరామ్సే వచ్చేస్తా అనమాట. సో నేను బ్రేక్ఫాస్ట్లో తినలేని ప్రోటీన్ కూడా ఇక్కడ కవర్ చేసేస్తా. సో డే మొత్తంలో ప్రోటీన్ అంటే కంప్లీట్ చేయడం మ్యాటర్ అవుతుంది. కానీ నువ్వు పొద్దున్న 25 grams తినాలి, మధ్యాహ్నం 25 తినాలి, స్నాక్స్లో 25 తినాలి, రాత్రికి కూడా 25 తినాలనే లెక్క చేసుకోకండి. ఓవరాల్గా డేలో కంప్లీట్ చేయాలి. సో నేను అట్లనే చేస్తా. సో ప్రీ వర్కౌట్ మీల్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అంటే జిమ్కి వెళ్ళే ముందు నేను అందులో ప్రోటీన్ తినను, జిమ్ తర్వాతనే డబల్ ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తా. సో దట్ మన బాడీ కూడా రిపేర్ అవుతుంది అండ్ వర్త్ అనిపిస్తుంది. సో అదనమాట ముచ్చట. సో ఈ యూట్యూబ్ వీడియో హెల్ప్ చేసింది అనుకుంటున్నా, ఏం తినాలి ఏం తినొద్దు ఎట్లా తినాలి అనేది. సో కొత్త చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మరిన్ని మంచి వ్లాగ్స్ వస్తాయి. సో మళ్ళీ ఇంకో రోజు ఇంకోసారి కలుద్దాం.